అసలు మీరు ఏం చెప్పారో మీకైనా అర్థమవుతుందా అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. దానికి 23 లైక్స్ వచ్చాయి. మ్యాటర్ ఏంటంటే ఒకే సారీలో డ్రెస్ స్టిచ్ చేసి అలాగే చున్నీ కూడా స్టిచ్ చేయాలి. మనం సారీలో పళ్ళు ఉంటుంది చూసారా, ఈ పళ్ళు దగ్గర నుంచి 1 మీటర్ క్లాత్ అయితే సెపరేట్ గా తీసుకోవాలి. ఈ క్లాత్ మనం 2 ఫోల్డ్ చేయాలి, అడ్డంగా కాదండి, నిలువుగా 2 ఫోల్డ్ చేయాలి. సో చాలా క్లియర్ గా మళ్ళీ ఇంకో వీడియో తీస్తున్నాను మీకోసం. ఇప్పుడు మిడిల్ అయితే మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఏమవుతుంది, మనకి ఈ క్లాత్ 2 గా డివైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, 1 మీటర్ అంటే ఇప్పుడు 2 కలిపి ఉన్నాయి 2 మీటర్స్. ఇప్పుడు ఈ రెండింటిని ఒక దానిపైన ఒకటి పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్ లోకి మళ్ళీ ఒక వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే ఖర్చు కనబడుతుంది కదా, అది కనిపించకుండా ఇలా చిన్న ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, 1 సైడ్ మొత్తం బార్డర్ ఉంది, అలాగే ఇంకో సైడ్ అయితే బార్డర్ లేదు. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సారీలో మిగిలిన క్లాత్ మనం ఫ్రిల్స్ కోసం ఉంచాం కదా, 2 వైపులా బార్డర్ వచ్చింది. 1 సైడ్ మనం మెజర్మెంట్ తీసుకుని క్లాత్ కట్ చేసుకుంటాం, అందులో మిగులుతుంది చూసారా బార్డర్. ఆ బార్డర్ ని మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చున్నీకి అయితే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. రివర్స్ చేసుకుని లాస్ట్ లో ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్, బ్యాక్ సైడ్ ఖర్చు కనబడకుండా ఇలా మిడిల్ లోకి ఇంకొక ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడమే. చూడండి, మీకు చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది కదా. సో అంతేనండి, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బై బాయ్.